అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. దమ్ముంటే బీజేపీ సింబల్ లేకుండా గెలిచి చూపించు అని బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారంటే పార్టీ ఇంపాక్ట్ రాజాసింగ్ పై ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన బీజేపీ కమలం పువ్వు గుర్తు లేకుండా గోషామహల్లో రాజాసింగ్ గెలిచే పరిస్థితి లేదా? అదే నిజమైతే రాజాసింగ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? రాజకీయంగా ఆయన అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఇలా రాజాసింగ్ చుట్టూ ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి, మరెన్నో చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా సరే బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేయటం, దాన్ని హైకమాండ్ ఆమోదించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. నిజానికి బీజేపీలో రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గోషామహల్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కట్టర్ బీజేపీ కార్యకర్త అనే పేరుంది. అంతకు మించి హిందుత్వవాది అనే బ్రాండ్ ఉంది. ఇక 2018లోనైతే తెలంగాణలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్ రికార్డు సృష్టించారు. దీంతో హైదరాబాద్తో పాటు ఓవరాల్ తెలంగాణలో బీజేపీ వర్గాల్లో రాజాసింగ్ అంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ అయింది. రాజాసింగ్ అంటే గోరక్షణ, పాత బస్తీలో బలమైన హిందూ వాయిస్గానే కాదు, బీజేపీలోనూ స్ట్రాంగ్ లీడర్ అనే ముద్ర పడింది. దీంతో రాజాసింగ్ అంటే కట్టర్ బీజేపీ అనే ముద్ర పడిపోయింది. కానీ రాజాసింగ్ వ్యవహారమే ఆయన్ని పార్టీకి దూరం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఏడాది తర్వాత మళ్లీ సస్పెన్షన్ ఎత్తేసి గోషామహల్ టికెట్ ఇచ్చింది. అంటే రాజాసింగ్ని బీజేపీ వదులుకోవాలనుకోవటం లేదు. అయితే ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ ఆఫీస్లో తనకు అవమానం జరిగిందని, తన మద్దతుదారులను బెదిరించారని, అధ్యక్షుని ఎన్నికకు బదులుగా ఎంపిక జరిగిందని తీవ్ర ఆరోపణలతో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. అంతేకాదు కిషన్ రెడ్డి లాంటి కొందరు నేతల వల్లే తెలంగాణలో బీజేపీ ఎదగట్లేదనే వ్యాఖ్యలు కూడా పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయనే భావన పార్టీ వర్గాల్లో క్రియేట్ అయింది. అయితే రాజీనామా ఇచ్చిన తర్వాత రాజాసింగ్ని పిలిచి హైకమాండ్ చర్చలు జరుపుతుందనుకున్నారు, ఆయన్ని బుజ్జగిస్తుందనుకున్నారు. కానీ అనూహ్యంగా ఢిల్లీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించేసింది. ఆయన్ను లైట్ తీసుకొని అతని రాజీనామాను సీరియస్గా తీసుకుంది. రాజాసింగ్ చెప్పినట్లు ఆయన ఇచ్చిన లవ్ లెటర్ని బీజేపీ అధినాయకత్వం ఆమోదించింది. అంతే, బీజేపీతో రాజాసింగ్ బంధం తెగిపోయింది. ఆ పార్టీలో ఆయన జర్నీ ముగిసింది. ఇప్పుడే కాదు, రాజాసింగ్ బీజేపీలో ఉన్నప్పుడే పార్టీ లైన్ క్రాస్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయటం లాంటివన్నీ పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉన్నాయి. వాటన్నింటి ఫలితమే రాజీనామా ఆమోదించడానికి ప్రధాన కారణం అనే చర్చ జరుగుతోంది. రాజాసింగ్ కనుక పార్టీ లైన్ క్రాస్ చేయకుండా ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్ సేఫ్గా ఉండేదనే వాదన వినిపిస్తోంది. రాజాసింగ్కు వచ్చిన పదవి, గుర్తింపు, బ్రాండింగ్ అంతా బీజేపీ వల్లేననే చర్చ జరుగుతోంది. పార్టీని నమ్ముకొని ఉంటే ఎప్పటికైనా రామచంద్రరావులా ఆయనకు గుర్తింపు దక్కేదని, స్థాయికి తగ్గ పదవి వచ్చేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ నేతలు కమలం పువ్వు గుర్తు లేకుండా గోషామహల్లో గెలిచి చూపించు అంటున్నారు. దీంతో బీజేపీ మద్దతు సింబల్ లేకుండా రాజాసింగ్ గెలిచే అవకాశం లేదా అనే చర్చ మొదలైంది. కానీ గోషామహల్లో రాజాసింగ్కి బలమైన పట్టు ఉంది, అంతకుమించి ప్రజాదరణ ఉంది. హిందుత్వవాదిగా ఆయనకు ఉన్న ఇమేజ్, అనుచరగణం, మద్దతుదారులు అండగా నిలుస్తారనే చర్చ ఉంది. కాబట్టి బీజేపీ సింబల్ లేకుండా అతని గెలుపు కష్టమైనప్పటికీ అసాధ్యం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గోషామహల్ రాజాసింగ్కు కంచుకోటగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందువల్ల రాజాసింగ్ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే బిగ్ సస్పెన్స్గా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్లో చేరే ఛాన్సే లేదని రాజాసింగ్ కరాఖండిగా చెప్పేశారు. సో తన కార్యకర్తలు, అభిమానులతో చర్చించి రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే హిందుత్వ భావజాలానికి దగ్గరగా ఉండే శివసేన పార్టీలో రాజాసింగ్ చేరతారనే ప్రచారము జరుగుతోంది. కానీ ఆ పార్టీకి తెలంగాణలో అసలు ఉనికే లేదు. రాజాసింగ్ తన హిందుత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నందున అతని రాజకీయ నిర్ణయం కూడా ఆ దిశగానే ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే రాజాసింగ్ మాత్రం తనని తాను ఓ కట్టర్ హిందుత్వవాదిగా చెప్పుకుంటారు. హిందుత్వ పరిరక్షణే తన లక్ష్యమని, పదవుల కోసం తాను రాజకీయాలకు రాలేదని స్పష్టం చేశారు. దీంతో రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందనేటువంటిది ఆసక్తిగా మారింది.